ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో దేవుని పిల్లలకు శుభములు. ప్రియులరా, దేవుని మహాకృపను బట్టి ఆదికాండాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. ఇంతవరకు 13 అధ్యాయాలు పూర్తిగా ధ్యానం చేసుకోగలిగాము. ఈ వీడియోలో 14వ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలను పరిశీలన చేద్దాం. ప్రియులరా, గమనించండి, దేవుని పని చేయటంలో అలసత్వం కానీ సోమరితనం కానీ మనకు ఉండకూడదు. ప్రతి విషయంలో అప్రమత్తమై జాగ్రత్తతో బాధ్యతతో పని చేయవలసిన వారమై ఉన్నాం. ఎప్పుడైతే మనం పని చేయమో, ఎప్పుడైతే పని లేకుండా సోమరిగా ఉంటామో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము మన హృదయంలో ఉండదో, అప్పుడే సాతాను మన హృదయంలో తన సింహాసనం వేసి కూర్చోవటానికి మనమే స్వతహాగా అవకాశం ఇచ్చిన వారమవుతాం. ఎప్పుడైతే మన హృదయం అనేటటువంటి సింహాసనం మీద అపవాది వచ్చి కూర్చున్నాడు, ఆ వెంటనే అతడు చేసే మొట్టమొదటి పని మన మనోనేత్రములను మూసివేసేస్తాడు. వాక్యం అర్థం కాకుండా చేస్తాడు, సోమరులను చేస్తాడు, దేవునికి దూరం చేస్తాడు. తద్వారా తన కోసము ఏర్పాటు చేయబడినటువంటి నరకాగ్నికి నిన్ను నన్ను మనలను నడిపిస్తాడు. కనుక అంత భయంకరమైనటువంటి పరిస్థితిని మనము తప్పించుకోవాలి అనంటే ప్రతి దినము అప్రమత్తమై సాతాను తంత్రములను ఎరిగిన వారమై వాక్యమందు బలపడుతూ జీవించాలి అని నేను మీకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. మంచిది. 14వ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలను ధ్యానం చేద్దాం. మొదటి ప్రశ్న, అమ్రావేలు రాజు పాలించిన రాజ్యము పేరేమిటి? అమ్రావేలు రాజు పాలించిన రాజ్యము పేరేమిటి? సమాధానం, అమ్రావేలు రాజు పాలించినటువంటి రాజ్యము షీనారు రాజ్యము. షీనారు. 2, ఎల్లాసరు రాజ్యమును పాలించిన రాజు పేరేమిటి? ఎల్లాసరు రాజ్యమును పాలించిన రాజు పేరేమిటి? సమాధానం, ఎల్లాసరు రాజ్యమును పాలించినటువంటి రాజు పేరు అరియోకు. అరియోకు. 3, ఏలాము యొక్క రాజు పేరేమిటి? ఏలాము యొక్క రాజు పేరేమిటి? సమాధానం, ఏలాము యొక్క రాజు కదర్లాయోమేరు. కదర్లాయోమేరు. 4, గోయీయుల రాజు పేరేమిటి? గోయీయుల రాజు పేరేమిటి? సమాధానం, గోయీయుల రాజు తిదాలు. తిదాలు. 5, బెరా అను రాజు పాలించిన పట్టణము పేరేమిటి? బెరా అను రాజు పాలించిన పట్టణము పేరేమిటి? సమాధానం, బెరా అను రాజు పాలించినటువంటి పట్టణము సొదొమ అను పట్టణం. బెరా అను రాజు పాలించినటువంటి పట్టణము పేరు సొదొమ. 6, గొమర్రా అను పట్టణమును పాలించిన రాజు పేరేమిటి? గొమర్రా అను పట్టణమును పాలించిన రాజు పేరేమిటి? జవాబు, గొమర్రా అను పట్టణమును పాలించినటువంటి రాజు పేరు బిర్సా. బిర్సా. 7, ఆద్మా అను పట్టణమును పాలించిన రాజు పేరేమిటి? ఆద్మా అను పట్టణమును పాలించిన రాజు పేరేమిటి? సమాధానం, ఆద్మా అను పట్టణమును పాలించినటువంటి రాజు పేరు షీనాబు. షీనాబు. 8, షెబోయీయులను పాలించిన రాజు పేరేమిటి? షెబోయీయులను పాలించిన రాజు పేరేమిటి? సమాధానం, షెబోయీయులను పాలించిన రాజు పేరు షెమేబెరు. షెమేబెరు. 9, సోయారు ప్రాంతం యొక్క రాజు పేరేమిటి? సోయారు ప్రాంతం యొక్క రాజు పేరేమిటి? సమాధానం, సోయారు యొక్క రాజు పేరు బెళ రాజు. బెళ. 10, షీనారు, ఎల్లాసరు, ఏలాము,
గోయు అను పట్టణముల రాజులైన ఈ నలుగురు కలిసి ఎవరితో ఏ ఏ ప్రాంతముల యొక్క రాజులతో యుద్ధము చేసిరి? షీనారు, ఎల్లాసరు, ఏలాము, గోయు అను పట్టణముల రాజులైన ఈ నలుగురు కలిసి ఎవరితో ఏ ఏ ప్రాంతముల యొక్క రాజులతో యుద్ధము చేసిరి అన్నటువంటి ప్రశ్నకు సమాధానం అమ్రావేలు రాజైన షీనారు, ఎల్లాసరు రాజైన అర్యోకు, ఏలాము రాజైన కదొర్లాయోమేరు, గోయీయుల రాజైన తిదాలు అను ఈ నలుగురు రాజులు కలిసి సొదొమ రాజైన బెరాతోను, గొమర్రా రాజైన బిర్సాతోను, ఆద్మా రాజైన షీనాబుతోను, షెబోయీయుల రాజులైన షెమేబేరుతోను యుద్ధము చేసిరి. 11వ ప్రశ్న, ఈ రాజులందరూ ఏకముగా కూడినది ఏ మైదానములు? అనగా ఈ నలుగురు రాజులందరూ కలిసి ఏకముగా కూడినది ఏ మైదానంలో? సమాధానం, ఈ నలుగురు రాజులు ఉప్పు సముద్రమైన షిద్దీము లోయలో ఏకముగా కూడి ఉన్నారు. షిద్దీము లోయలో ఏకంగా కూడి ఉన్నారు. 12 కదొర్లాయోమేరుకు ఈ రాజులు లోబడినది ఎన్ని సంవత్సరాలు? తిరుగుబాటు చేసినది ఎన్ని సంవత్సరాలు? కదొర్లాయోమేరుకు ఈ రాజులు అంటే ఈ నలుగురు రాజులు లోబడినది ఎన్ని సంవత్సరాలు? తిరుగుబాటు చేసినది ఏ సంవత్సరము? సమాధానం, కదొర్లాయోమేరుకు లోబడినది 12 సంవత్సరాలు. 13వ సంవత్సరమున తిరుగుబాటు చేశారు. లోబడింది 12 సంవత్సరాలు, తిరుగుబాటు చేసింది 13వ సంవత్సరము. 13వ ప్రశ్న, కదొర్లాయోమేరు అతనితో కూడా ఉన్న రాజులను కలిసి ఏ ఏ వంశీయులను కొట్టిరి? కదొర్లాయోమేరు అతనితో కూడా ఉన్న రాజులను కలిసి ఏ ఏ వంశీయులను కొట్టిరి? సమాధానం, కదొర్లాయోమేరు అతనితో కూడా ఉన్న రాజులు కలిసి 3 వంశీయులను కొట్టారు. 1 అస్తారోతు కర్నాయిములు రెఫాయియులను కొట్టారు. 2 హాములో జూజీయులను కొట్టారు. 3 షావే కిర్యత్యాయిము మైదానంలో ఏమీయులను కొట్టారు. 14 ఈ రాజులు ఏల్పారా షేయిరు పర్వతముల వరకు తరిమి కొట్టినదెవరిని? ఈ రాజులు ఏల్పారా షేయిరు పర్వతముల వరకు తరిమి కొట్టినదెవరిని? సమాధానం, హోరీయులను తరిమి కొట్టినది హోరీయులను. 15 ఈ రాజులు అమాలేకీయుల దేశంలో కొట్టినదెవరిని? ఈ రాజులు అమాలేకీయుల దేశంలో కొట్టినదెవరిని? సమాధానం, ఈ రాజు కాదేశు అను ఏన్మిష్పత్తుకు వచ్చి అమాలేకీయుల దేశం అంతటిని హససోను తామారులో కాపురమున్న అమోరీయులను కూడా కొట్టిరి. 16 షిద్దీము లోయలో ఉన్న మట్టికీలు గుంటలో పడినది ఏ ఏ రాజులు? షిద్దీము లోయలో ఉన్న మట్టికీలు గుంటలో పడినది ఏ ఏ రాజులు? సమాధానం, సొదొమ రాజైన బెరా, 2 గొమర్రా రాజైన బిర్సా. 17వ ప్రశ్న, వారు సొదొమ గొమర్రా అను పట్టణములలో ఏమేమి తీసుకొని పోయారు? వారు సొదొమ గొమర్రా అను పట్టణములలో ఏమేమి తీసుకొని పోయారు? సమాధానం, సొదొమ గొమర్రా పట్టణాలలో 1 యావదాస్తిని తీసుకొని పోయారు. 2 వారి భోజన పదార్థములను తీసుకొని పోయారు. 3 లోతు యొక్క ఆస్తిని కూడా పట్టుకొని పోయారు. 18 అబ్రాహాముతో నిబంధన చేసుకున్న 3 అమోరీయుల పేర్లేమిటి? అబ్రాహాముతో నిబంధన చేసుకున్న 3 అమోరీయుల పేర్లేమిటి? సమాధానం, 1 ఎస్కోలు, 2 ఆనేరు, 3 మమ్రే అను ఈ 3 అన్నదమ్ములు నిబంధన చేసుకున్నారు. 19
ఆ రాజులను తరుముటకు అబ్రాము వెంట వెళ్ళినది ఎంతమంది? ఆ రాజులను తరుముటకు అబ్రాము వెంట వెళ్ళినది ఎంతమంది? సమాధానం, అబ్రహాము వెంట వెళ్ళినది 318 మంది. 318 మంది. 20. ఆ రాజులను ఏ ప్రాంతముల వరకు తరిమెను? అబ్రాము ఆ రాజులను ఏ ప్రాంతముల వరకు తరిమెను? సమాధానం, దాను వరకు, దమస్కునకు ఎడమ తట్టు ఉన్న హోబా మట్టుకు తరిమి కొట్టారు. 21. కదర్లాయోమేరు అను రాజును అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు అబ్రామును ఎదుర్కొనుటకు వచ్చిన రాజు పేరేమిటి? అతడు ఏ లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను? కదర్లాయోమేరు అను రాజును అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు అబ్రామును ఎదుర్కొనుటకు వచ్చిన రాజు పేరేమిటి? అతడు ఏ లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను? సమాధానం, అబ్రామును ఎదుర్కొనుటకు వచ్చిన రాజు సొదొమ రాజైన బెరా అను రాజు. రాజులోయ అను షావేలోయ మట్టుకు బయలుదేరి వచ్చాడు. బెరా రాజు రాజులోయ అను షావేలోయ మట్టుకు బయలుదేరి వచ్చాడు. 22. షాలేము రాజైన మెల్కీషెదెకు అబ్రహామునకు ఇచ్చినదేమిటి? షాలేము రాజైన మెల్కీషెదెకు అబ్రహామునకు ఇచ్చినది ఏమిటి? సమాధానం, షాలేము రాజైన మెల్కీషెదెకు అబ్రహాముకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని ఇచ్చెను. 23. అబ్రహాము అన్నింటిలో 10వ వంతు ఎవరికిచ్చెను? అబ్రాము అన్నింటిలో 10వ వంతు ఎవరికిచ్చెను? సమాధానం, షాలేము రాజైన మెల్కీషెదెకునకు 10వ వంతు ఇచ్చెను. 24. సొదొమ రాజు అబ్రాముతో చెప్పినదేమిటి? సొదొమ రాజు అబ్రాముతో చెప్పినదేమిటి? సమాధానం, సొదొమ రాజు అబ్రాముతో మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని చెప్పెను. మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని చెప్పాడు. 25. అబ్రాము సొదొమ రాజుతో చేసిన ప్రమాణం ఏమిటి? అబ్రాము సొదొమ రాజుతో చేసిన ప్రమాణం ఏంటి? సమాధానం, నేనే అబ్రామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయగు సర్వోన్నతుడునగు దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను అని అబ్రాము సొదొమ రాజుతో చెప్పాడు. 26. సొదొమ రాజును అబ్రాము ఎవరెవరికి భాగాలియమని చెప్పాడు? సొదొమ రాజుకు అబ్రాము ఎవరెవరికి భాగాలియమని చెప్పాడు? సమాధానం, అబ్రహాము వెంట వచ్చినటువంటి 3 వ్యక్తులైన ఆనేరు, ఎస్కోలు, మమ్రే అను ఈ 3 అన్నదమ్ములకు ఏ భాగములు రావలెనో ఆయా భాగములు మాత్రమే వారికి ఇయ్యమని అబ్రాము రాజుతో చెప్పాడు. 27. ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలున్నాయి? ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలున్నాయి? ఈ అధ్యాయంలో 24 వచనాలు ఉన్నాయి. ప్రియులారా, ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇంతవరకు మీరు విన్నారు. ఇవే కాకుండా మీరు ధ్యానం చేస్తే ఇంకా ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలకు సమాధానాలను కూడా మీరు తెలుసుకోగలరు. ప్రయత్నం చేయండి, ధ్యానం చేయండి. ఈ అధ్యాయంలో ఉన్నటువంటి రాజుల యొక్క పేర్లు, ప్రాంతాలు మనకు పలకటానికి ఇబ్బందిగా ఉన్నా ప్రయత్నం చేయండి, ధ్యానం చేయండి. ముందు దినాలలో బైబిల్ నేర్చుకోవటానికి బైబిల్లో ఆయా సందర్భాలలో ఈ వ్యక్తులు మనకు తారసపడినప్పుడు వీళ్ళ యొక్క మూలాలు ఎక్కడున్నావో మనకు స్పష్టంగా తెలుస్తుంది, అవగాహన ఏర్పడుతుంది. కనుక తప్పక ఈ ధ్యానాలు మీరు పదే పదే ధ్యానం చేయాలని మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.